2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు వరుసగా 4 ఏళ్ళు, తర్వాత వారి పుత్రుడు లోకేష్ ఒకసారి 5 సార్లు వరుసగా వెళ్ళారు. వెళ్ళడంలో తప్పులేదు, ఎవరైనా వెళ్తా ఉంటారు, పెట్టుబడులు కావాలనుకుంటారు. కానీ ఇక్కడ ఈ ఎల్లో మీడియా, ముఖ్యంగా ఈనాడు పత్రిక, ఇవన్నీ చూస్తే ఆ యొక్క పచ్చ పత్రికలు, పచ్చ టీవీలు బాహుబలి 2, బాహుబలి 1, పుష్ప 2 దాంట్లకు మించిన హైప్ చేసుకుంటూ, అంటే ఆ మూవీలో కూడా అంత ఉండదు సీన్, ఎలివేషన్స్. ఆహా, చంద్రబాబు గారు అడుగు పెడుతున్నారు, ప్రపంచంలో ఉండే ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేశారు, పెట్టుబడులు పెట్టారు, ఉద్యోగాలు ఇచ్చారు, అయిపోయిందంతా అనేటువంటి రీతిలో వాళ్ళ యొక్క ఎలివేషన్ చూస్తే, ఆహా, ఆ పత్రికల ఎలివేషన్స్ నిజంగా పాపం కొంతమంది అమాయక ప్రజలు ఆ పేపర్ చదివే వాళ్ళు నిజమే అనుకోవచ్చు. కానీ కొన్ని చెప్దాం. ఈ రోజు వెళ్ళారు కదా, దీని గురించి ఇప్పుడు వెళ్ళిన దాని గురించి మాట్లాడే ముందు ఆ 2014-19లో వరుసగా 5 ఏళ్ళు వెళ్ళారు కదా, 5 ఏళ్ళు వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? 2014-19లో కొన్ని, నేను ఎక్కువ చెప్పను ఎందుకంటే ఇది 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు వరుసగా 4 ఏళ్ళు, తర్వాత వారి పుత్రుడు లోకేష్ ఒకసారి 5 సార్లు వరుసగా వెళ్ళారు. వెళ్ళడంలో తప్పులేదు, ఎవరైనా వెళ్తా ఉంటారు, పెట్టుబడులు కావాలనుకుంటారు. కానీ ఇక్కడ ఈ ఎల్లో మీడియా, ముఖ్యంగా ఈనాడు పత్రిక, ఇవన్నీ చూస్తే ఆ యొక్క పచ్చ పత్రికలు, పచ్చ టీవీలు బాహుబలి 2, బాహుబలి 1, పుష్ప 2 దాంట్లకు మించిన హైప్ చేసుకుంటూ, అంటే ఆ మూవీలో కూడా అంత ఉండదు సీన్, ఎలివేషన్స్. ఆహా, చంద్రబాబు గారు అడుగు పెడుతున్నారు, ప్రపంచంలో ఉండే ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేశారు, పెట్టుబడులు పెట్టారు, ఉద్యోగాలు ఇచ్చారు, అయిపోయిందంతా అనేటువంటి రీతిలో వాళ్ళ యొక్క ఎలివేషన్ చూస్తే, ఆహా, ఆ పత్రికల ఎలివేషన్స్ నిజంగా పాపం కొంతమంది అమాయక ప్రజలు ఆ పేపర్ చదివే వాళ్ళు నిజమే అనుకోవచ్చు. కానీ కొన్ని చెప్దాం. ఈ రోజు వెళ్ళారు కదా, దీని గురించి ఇప్పుడు వెళ్ళిన దాని గురించి మాట్లాడే ముందు ఆ 2014-19లో వరుసగా 5 ఏళ్ళు వెళ్ళారు కదా, 5 ఏళ్ళు వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? 2014-19లో కొన్ని, నేను ఎక్కువ చెప్పను ఎందుకంటే ఇది ప్రెస్ మీట్ కాబట్టి. కంపెనీలు అన్ని చెప్తే కనుక దాదాపు ఒక 20-30 A3 సైజ్ పేపర్లో రాసుకున్నా కూడా ప్లేస్ సరిపోదు. 2014-19లో ఏం చెప్పారంటే, దావోస్ చంద్రబాబు పర్యటించి మైక్రోసాఫ్ట్ స్టాండర్డ్ అంట ఫౌండర్ బిల్ గేట్స్ కలిశారు, రాజులతో సమావేశమయ్యారు. విశాఖపట్నంలో మైక్రోసాఫ్ట్ వస్తా ఉంది, విప్రో డేటా సెంటర్లు వస్తున్నాయి, భారీ హార్డ్వేర్ పరిశ్రమలు అన్ని కూడా విదేశాలు వచ్చాయన్నారు. మరి ఎక్కడున్నాయో తెలియదు. తర్వాత 2016లో మియర్ బర్గర్ అంట, వెస్ట్లోమ్ అంట, తర్వాత 2000 కోట్లతో గెజ్జి టెక్స్టైల్ మెకా టెక్స్టైల్ పార్క్ అంట, అండాని గ్లోబల్ గోల్డ్ రిఫైనరీ ప్లేస్ అంట. ఇవన్నీ కూడాను ఎన్ని చదువుతా పోతే పోదు. కొన్ని ఆ క్లిప్పింగ్స్ కూడా చూద్దాం. ఇవన్నీ చెప్పింది ఏంటంటే, ఎల్లో మీడియా ఆ రోజులో ఆ కథనాలు ఎలా ప్రచురించాయి, ఆ ఎలివేషన్స్, ఆ కథ ఒక్కసారి ఆ పచ్చ పత్రికల్లో చూద్దాం. ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రికలో ఏమున్నాయి ఏంటి అనేటువంటిది ఒక్కసారి అప్లై చేయ శివ. ఆంధ్రాకు అలీబాబా అంట, డేటా సెంటర్ సంబంధించింది ఆంధ్రాకు వచ్చేసిందంట. ఆ అలీబాబా, మరి నేనైతే చూడలే ఆ అలీబాబా ఎక్కడున్నాడో ఏమో మరి. కానీ అలీబాబా అరడజన్ దొంగలు మాత్రము రాష్ట్రంలో తిరుగుతున్నారు. ఈ అలీబాబా మరి ఎక్కడున్నారో ఎవరో తెలియదు. వాళ్ళు ఈనాడు పత్రిక, ఆంధ్రాకు అలీబాబా అంట, రాష్ట్రంలో డేటా సెంటర్ ఏర్పాటంట, ఇదంతా కూడా అన్నారు. ఎక్కడున్నారో అలీబాబా ఒక్కసారి వాళ్ళే ఈనాడు పత్రిక రేపు పత్రికలో వేస్తే తెలుస్తుంది. నెక్స్ట్ దానికి సంబంధించినట్టు అంతా కూడాను ఆహా అయిపోయినాయి. ఆ మ్యాటర్ లోపల చదివితే ఎలివేషన్స్, ఆ కార్ఖానా చూస్తే కనుక ఒక రేంజ్ లో. రెండో నెక్స్ట్ హై స్పీడ్ల రైళ్ల కర్మాగారం అంట, స్విస్ కంపెనీ స్టార్టెడ్ రైల్ అంట, విశాఖపట్నంలో హై స్పీడ్ రైలు నిర్మాణం చేపడుతుందంట, భారీ కర్మాగారం అంట. మరి ఎక్కడుందో ఆ హై స్పీడ్ రైళ్లు, ఆ బుల్లెట్ ట్రైన్స్ ఎక్కడ తిరుగుతున్నాయో మరి? విశాఖపట్నంలో తిరుగుతున్నాయా, అమరావతిలో తిరుగుతున్నాయా, నారావారిపల్లిలో తిరుగుతున్నాయా, లేకపోతే కుప్పంలో రైళ్లు ఏమైనా తిరుగుతున్నాయో? కర్మాగారాలు ఎక్కడ ఉండేది? ఆ ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి రేపు ప్రచురిస్తే బాగుంటుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఎయిర్ బస్ అంట, ఎయిర్ బస్సు
C-29 విమాన ఉత్పత్తి కారాగారాలంట వస్తుందంట. మరి ఎయిర్ బస్ ఎయిర్లో ఉందో కిందకి దిగిందో ఆ విమానాల కర్మాగారాలు ఎక్కడున్నాయో, ఏ దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారో, లేకపోతే ఈ విమానాలు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో, C-295 విమానాలంట మరి ఎక్కడ తిరుగుతున్నాయో ఒక్కసారి ఆ ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి రేపు వేస్తే సంతోషిస్తాం. నెక్స్ట్ తర్వాత 15 నుంచి 20 బిలియన్ డాలర్లంట ఆ కుమియమి ప్రతిపాదన అంట. చైనా కంపెనీకి మెకెన్సీ డైరెక్టర్ చెప్పాడంట. మరి ఈ 15 నుంచి 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు మరి ఎక్కడున్నాయో, ఏమేమి పెట్టుబడి పెట్టారో ఒక్కసారి ఈ పత్రిక వాళ్ళు చూపిస్తే, ఆ రోజు చంద్రబాబే కదా అయిపోయింది అని చెప్పి మీరే చెప్పారు కదా, ఎక్కడున్నాయో తెలుస్తుంది. రాష్ట్రానికి సౌదీ అరామ్కో అంట రిఫైనరీ యూనిట్ అంట. ఆ సౌదీ అరామ్కో వచ్చేసిందంట. మచిలీపట్నము, కాకినాడలో రిఫైనరీ ఏర్పాటు చేస్తున్నారు అని అన్నారు. సౌదీ అరామ్కో రిఫైనరీ. మరి ఆ రిఫైనరీ సంస్థ ఎక్కడుందో, ఎంత ఉత్పత్తి చేసిందో, ఆ రిఫైనరీ ఆయిల్ ఏ దేశాలకు ఉత్పత్తి చేసి ఎగుమతి చేస్తున్నాయా, స్వదేశానికి వాడుతున్నారా, అసలు ఆ అరామ్కో, సౌదీ అరామ్కో అనేటువంటి ఆ కంపెనీ ఎక్కడ పెట్టుబడి పెట్టింది? ఆంధ్రప్రదేశ్లో, అమరావతిలో ఉందా, కృష్ణపట్నమా, ఏదో ఒక్కసారి చెప్తే తెలుస్తుంది. ఇక్కడ ఏపీ పైనీర్ అంట 5,000 కోట్లతో పెట్టుబడి అంట. ఆ ఏపీ పైనీర్ ఎక్కడుందో మరి. అందులో ఒక్కసారి చూడండి, కింద ముఖ్యమంత్రి గారి పర్యటన మొదలైందంట. మొదలైతానే స్విట్జర్లాండ్ అడుగు పెట్టగానే అంట, అమ్మ ఇంకా అడుగు పెట్టలేదంట పాపం వాళ్ళు. ఇంకా ఎయిర్పోర్ట్లో ఉంటే మరి ఆ ఫ్లైట్ దగ్గరికి పరిగెత్తా వచ్చి ప్రతినిధులు ఏమైనా సంతకం పెట్టించుకున్నారో తెలియదు. అడుగు పెట్టగానే 5,000 కోట్లతో స్విట్జర్లాండ్ కంపెనీ 5,000 కోట్ల పెట్టుబడులు సంతకాలు పెట్టుకుందంట. పెట్టుబడులు వచ్చేసాయంట. పాపము అడుగు పెట్టగానే రేపు ఒక్కసారి ఈ పైనీర్ సంస్థ ఎక్కడుందో ఈ పత్రికలో, ఎల్లో మీడియానో, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కసారి చెప్తే రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారు. నెక్స్ట్ అది ఈ హైబ్రిడ్ క్లౌడ్ అంట. మైక్రోసాఫ్ట్ అధినేత మన సత్య నాదెళ్ల గారు ఉన్నారు కదా, ఆయన వచ్చి కలిశారట. హైబ్రిడ్ క్లౌడ్ అనేటువంటిది మొత్తం అక్కడ పెడుతున్నారంట. ఈ గవర్నెన్స్, సెక్యూరిటీపై అంతా కూడా చర్చలు జరిగారట. వచ్చి పెట్టారంట. మరి ఆ మైక్రోసాఫ్ట్ సంస్థ ఎక్కడన్నా, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కనిపించలేదే. మైక్రోసాఫ్ట్ సంస్థ ఏమన్నా మనకు తెలియకుండా ఏమన్నా కార్యకలాపాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కొనసాగిస్తుందా? ఆ మైక్రోసాఫ్ట్ సంస్థ సంబంధించినటువంటి ఆ వివరాలు కూడా ఒక్కసారి ఎల్లో మీడియా ప్రచురిస్తే కొంచెం తెలుసుకుంటాం. నెక్స్ట్ 15,000 కోట్లు అంట. 15,000 కోట్లతో ఇది 4 రోజుల్లో 40 కంపెనీలతో అంట. ఎన్ని వచ్చేసాయంట వాళ్ళకి పత్రికలో. ఇది హ్యాపీగా ఏపీకంట. ఈ ఎలివేషన్ చూడండి ఎలా ఉందంటే, ముఖ్యమంత్రులందరూ కూడా అన్ని రాష్ట్రాల సీఎంలు ఫోన్లు చేస్తున్నారంట. ఆంధ్రాకి ఎందుకు వెళ్తున్నావు అని. మరి అప్పుడు నాకు తెలిసి 2015లో ఆయన మోదీ గారు కూడా రెఫరెన్స్ ఏమన్నా ఇప్పించలేకపోయినారేమో ఆ గుజరాత్ కూడా. ఆ గుజరాత్ సీఎం కూడా ఫోన్ చేసింటారు. అన్ని రాష్ట్రాల సీఎంలు ఫోన్ చేసేసి వాళ్ళకి ఎందుకు వెళ్తున్నావు ఆంధ్రాకే, మా దగ్గరికి రండి అన్నారంట.